హాయ్ అండి, వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. దిస్ ఈజ్ వన్ మోర్ వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే వ్లాగ్. ఇంకే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులు, ఫింగర్ మిల్లెట్ ఉంటుంది కదండి, వాటితోటి రాగి గుంట పొంగనాలు అండ్ రాగి ఉప్మా ఎలా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. వీటితో పాటు మధ్యాహ్నం లంచ్లోకి బీట్రూట్ ఎగ్ పొరాటో ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో నార్మల్ దోశ పిండి తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ రాగి ఫ్లోర్ కలపాలి. నేను ఇక్కడ రాగి పొంగనాలు అనేది మా బాబు ఒక్కని వరకే చేస్తున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను. మా కోసం రాగి జావ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ నాననివ్వాలి. నాననిచ్చి పక్కకు పెట్టేయాలి. ఈలోపు దోశ పిండిలో రాగి పిండి కలుపుకున్న మిక్స్లో కొంచెం క్యారెట్ తురుము వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో దోశ పిండిలో సాల్ట్ వేయకపోతే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, అది స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో పిల్లలకి చేసేటప్పుడు మ్యాక్సిమం ఏ డిష్ అయినా నేను నెయ్యితో చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. దాంట్లో మనం మిక్స్ చేసిన పిండి వేసి ఒక సైడ్ లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేయాలి. రాగి పిండి కుక్ అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టి కుక్ చేయాలి. 1 సైడ్ కుక్ అయ్యాక మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసి ఇంకొక 3 మినిట్స్ వరకు అలా కుక్ చేయాలి. ఇది కుక్ అయ్యేలోపు ఇంకో సైడ్లో మా వాడికి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను కొన్ని పల్లీలు, కొన్ని వాటర్ మెలాన్ సీడ్స్, దాంతోపాటు వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేస్తాను. వీడికి చేసేటప్పుడు చట్నీ తనకు కారం వేయకుండా చేస్తాను. వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటే సరిపోతుంది. వెల్లుల్లి కూడా పిల్లల హెల్త్కి చాలా మంచిది. జస్ట్ దాన్ని గ్రైండ్ చేస్తే సరిపోతుంది. పోపు అలా ఏం అవసరం ఉండదు. ఇంకా ఈలోపు పొంగనాలు రెడీ అయ్యి పొంగనాలని చట్నీతో సర్వ్ చేశాను. ఇవి వాడు ఇష్టంగా తింటాడు. మా కోసం అయితే మార్నింగ్ ఈరోజు క్యారెట్ జ్యూస్ చేశాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము మ్యాక్సిమం మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇందులో ఉసిరికాయ వేసుకుంటే బాగుంటుంది, బట్ నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. ఓన్లీ ప్లెయిన్ క్యారెట్తో చేశాను. ఇలా ప్లెయిన్గా తీసుకున్నప్పుడు కొంచెం స్వీట్నెస్ కోసము కొంచెం హనీ కానీ లేదు అంటే చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. నేను దీన్ని ఏమీ ఫిల్టర్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలానే తీసుకున్నాము. రోజు ఇలా ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి. మనకు క్యారెట్ జ్యూస్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. పాసిబుల్ అయినంత వరకు ఇది పిల్లలకి కూడా ఇవ్వటానికి ట్రై చేయండి. వాళ్ళు ఏ ఫామ్లో క్యారెట్ తీసుకుంటే ఆ ఫామ్లో ఇవ్వటానికి ట్రై చేయండి. జ్యూస్ తాగాక ఒక 1 అవర్లో అలా బ్రేక్ఫాస్ట్ కోసం జావా చేశాను. ఈరోజు రాగి జావా ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక 15-20 మినిట్స్ ముందే పిండిని మిక్స్ చేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది. మజ్జిగతో రాగి జావా ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి రాగి జావా ఇలా ట్రై చేసి చూడండి. రాగి జావా కొంచెం కుక్ అయ్యాక దాంట్లో డ్రై ఫ్రూట్స్, కొన్ని ఓట్స్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం బాదం, కొన్ని ఓట్స్, కొన్ని కిస్మిస్ వేసాను. ఓట్స్, బాదం ఇవి వేయటం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. 12-1 వరకు కూడా మనకు ఎలాంటి ఆకలి అనిపించదు ఇలా మనం ఒక బౌల్ రాగి జావా తీసుకుంటే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు బీట్రూట్ ఎగ్తో పొరటు చేశాను. మీ పిల్లలు బీట్రూట్ డైరెక్ట్గా తినకపోయినా లేదా జ్యూస్ తాగకపోతే ఒక్కసారి ఇలా కర్రీలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టపడతారు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. పోపు గింజలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2-3 చిల్లీస్ వరకు, అది మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 చిల్లీస్ వాడాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసి ఒకసారి కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే మనకు కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి. అప్పుడు మనకు మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయిన బీట్రూట్ని ఒక సైడ్కి పెట్టుకొని దాంట్లో మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేయగానే వెంటనే కలపకూడదు. కలిపితే మనకు నీచు వాసన వస్తుంది. ఎగ్స్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఎగ్స్ వేయటానికి ముందు చూసుకోండి, మీకు కొంచెం ప్యాన్ ఆయిలీగా ఉంటేనేమో ఎగ్స్ డైరెక్ట్గా వేయండి. లేదు అంటే అందులో ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసాక ఎగ్స్ అందులో బ్రేక్ చేయండి. ఇలా కొంచెం ఎగ్స్ కుక్ అయ్యాక బీట్రూట్ని, ఎగ్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్ట్ వేసాను.
ఈ కర్రీలో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే బీట్రూట్ మనకు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు ఒక స్పూన్ మసాలా వేసి నైట్ డిన్నర్లోకి రాగి ఉప్మా ప్రిపేర్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. రైస్కి బదులుగా ఆల్టర్నేట్గా ఇలా ఏదైనా చేసుకోండి, లేదా మీరు చేసే రెగ్యులర్ ఉప్మా ప్లేస్లో ఇలాంటివి చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఉప్మా లాగానే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్, మీ దగ్గర ఏవి ఉంటే అవి, పల్లీలు వేసుకొని ఆయిల్లో ఒక 1 minute సాట్ చేసుకోవాలి. అవి సాట్ అయ్యాక దాంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని, ఒక టమాటా కూడా వేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయితే ఆనియన్ సాఫ్ట్గా మారుతుంది, బఠానీ అవి కూడా పచ్చివాసన లేకుండా ఉంటాయి. దాంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి, సూజీ రవ్వ అని కూడా అంటారు, వేసి ఒక 1/2 minute ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్తో 1 కప్పు రాగి పిండి తీసుకొని దీన్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే 1 కప్పు రవ్వకు 1/2 కప్పు రాగి పిండి మాత్రమే తీసుకోండి. అలా తీసుకుంటే ఉప్మా అనేది పిండి పిండిగా ఉండదు. ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేశాక 1 కప్పుకి 3 కప్పుల వాటర్ చొప్పున 6 కప్పుల వాటర్ పోసి కంటిన్యూస్గా కలపాలి. కలపకపోతే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఎంతో టేస్టీ అయిన రాగి ఉప్మా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ సుఖసఖి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.